సోమవారం పంచాయతీ కేంద్రంలోని సచివాలయం వద్ద పంచాయతీ అభివృద్ధి నిధులు వ్యయం చేపట్టిన పనులు చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర ప్రధాన అంశాలపై సర్పంచ్ పాడి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో పంచాయతీ పరిధిలోని 29 గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి నిధుల వ్యయం, ఇతర ప్రగతి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ కూడా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ పాడి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 4-5 ఏళ్ల కాలంలో బస్కీ పంచాయతీలో ఎన్నలేని అభివృద్ధి జరిగిందన్నారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు 19 లక్షల రూపాయలు అకౌంట్లో జమ కావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం వాటిని ఖర్చు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ మండల వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ 4-5 సంవత్సరాలు మేము ఎక్కడ తీర్మానం పెడితే అక్కడ వరకు చేసాం. కానీ ఓన్గా సర్పంచ్ గారు అయితే ఇక్కడ పెట్టలేదు. మేమే తీర్మానము, నేను వైస్ సర్పంచ్ ఉంది, వార్డు సభ్యులతో కూడి మనము ఎక్కడ తీర్మానం పెట్టాము అక్కడే మనకు పని జరిగింది. మా బస్కీ గ్రామ పంచాయతీలో మేము 28 గ్రామాలు మొత్తము చేయలేదు. ఒక 5 గ్రామాలు మిగిలి ఉన్నాయి. మిగతా గ్రామాలన్నీ 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టాం పంచాయతీ వచ్చిన నిధుల డబ్బు. కానీ మనమైతే ఇక్కడ ఓన్గా మనం పెట్టలేదు. అలాగే వరకు కూడా చిన్నవి జరిగింది, కానీ మనకు జరగలేదు అనేసి ఈరోజు ఈ గ్రామ సభలో మనకు కొద్దిగా అడగడం జరిగింది నిత్యం పార్టీ నుంచి. కానీ మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఎక్కడ కూడా అందరూ కూర్చొని తీర్మానం చేసే దగ్గర పని చేసాము. కలెక్టర్ వరకు కూడా పంచాయతీ డబ్బులు తినేసారని సర్పంచ్ గారి మీద కొద్దిగా ఈ ప్రాసెస్ తీసుకెళ్ళారు. కానీ అది కూడా ఇప్పుడు జరుగుతుంది. అది ఖచ్చితంగా రేపు ఎల్లుడికి మనకు జనాలు కూడా తెలుస్తుంది. మనం ఏమైనా తప్పు చేసామా, రైట్ చేసామా అన్నది కూడా జనానికి తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు చిన్నరామన్న, అరకువేలి మండల ఉపాధ్యక్షుడు. ఈరోజు మండలంలో కానీ నా పంచాయతీకి సంబంధించి కానీ సుమారుగా గుక్కుడ్ రోడ్లో కానకట్టుకి సుమారు 12 లక్షలు ఎంపీపీ నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే గొండాగూడలో డ్రైనేజ్ సీసీకి ఒక 10 లక్షలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే దవర్పల్లిలో అక్కడ ఒక 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక 4 లక్షలు, అలాగే జనరల్ ఫండ్ ఒక 5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ జనరల్ ఫండ్ ఇంకా సర్పంచ్ గారికి వర్క్ ఇచ్చాం. ఇంకా అది నిధులు కూడా ఇంకా రిలీజ్ కాలేని పరిస్థితిలో ఉంది. సో అలాగే ఈ పంచాయతీకి సంబంధించి సుమారుగా ఒక 20 నుంచి 30 లక్షలు నా ఎంపీటీస్గా, నా వైస్ ఎంపీగా నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు కొద్ది 2-3 రోజుల్లో ఇంకొక గ్రామానికి ఒక 5 లక్షలు ఇవ్వబోతున్నాను. ఇంకా దానికి అది కాకుండా మరొక 3-4 లక్షలు ఇంకొక డ్రైనేజ్ పెట్టాలని కొత్త ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ పంచాయతీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ, స్టేట్ గవర్నమెంట్ నిధులు కానీ మాకు ఉన్నటువంటి శక్తి మేరకు అప్పుడు మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బోలర్ అంటే ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయ్యేటువంటి రోడ్లు అయితే ఏం లేవు. గత ప్రభుత్వం ఏవైతే ఈరోజు బస్కీ గ్రామ పంచాయతీలో 29 గ్రామ ప్రజలతో కలిసి సుమారు 1000 మందితో ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన దానికోసం చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రజలందరికీ కూడా జవాబుదారితనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను, పంచాయతీ కార్యదర్శి, వైస్ ఎంపీపీ రామన్న గారు, వార్డు సభ్యులు, అలాగే ఉప సర్పంచ్ గారు కూడా మరి కులంకుశంగా వారికి వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 15వ ఆర్థిక సంఘం డబ్బులు కూడా సుమారు 19 లక్షల రూపాయలు మొన్ననే అకౌంట్లో జమ అయింది. దానికి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారంగా ఖర్చు పెడతాము. ఎక్కడైతే మంచినీళ్ళు సమస్యలు ఉన్నాయో, చిన్న డ్రైనేజ్ రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పాము. మరి నా 5 సంవత్సరాలు కాలం అంతా కూడా బస్కీ గ్రామ పంచాయతీలో సుమారు 6 మండలాల్లో ఏజెన్సీ ప్రాంతంలో
ఎక్కడ జరిగి ఉండదేమో. సుమారు 23 కోట్ల రూపాయలతో ఈరోజు సెంట్రల్ గ్రాంటు, స్టేట్ గ్రాంటు, ఎంపీ నిధులు, జిల్లా పరిషత్ నిధులు, మండల పరిషత్ నిధులు, ఈ నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు పిఎం జన్మన్ నిధుల నుంచి సుమారు అరకువేలి మండలానికి ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ అనేది 2 బిల్డింగ్ వస్తే ఆ 2 బిల్డింగ్స్ కూడా ఈరోజు అరకువేలి మండలంలో దుంగ్యాపూట గ్రామం ఒకటి, అలాగే పీటీజీ గ్రామమైనటువంటి గొంద గ్రామంలో ఒకటి 60 లక్షల రూపాయలు, 1,20,00,000 రూపాయలతో 2 బిల్డింగ్ కట్టిస్తున్నాం. అలాగే మన గైబంద గ్రామంలో డుమ్రిగూడ మండలం నుంచి వచ్చినటువంటి జై గారు, డిఈ గారు అక్కడ బిల్డింగ్ స్థలం ఇవ్వకపోతే ఆ బిల్డింగ్ తీసుకొచ్చి గైబందలో 60 లక్షల రూపాయలతో అది కూడా మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టిస్తున్నాం. అలాగే మరి అరకు ఎంపీ నిధులు, మరి గుమ్మా తనుజరాణి గారి నిధులతో 40 లక్షల రూపాయలు రోడ్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రోడ్లో డబ్బులు సరిపోతే మధ్యలో సీసీ రోడ్ వేయడానికి 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్ వేయగలిగాం. ఈరోజు నందిగూడ నుంచి బస్కి వరకు తార్ రోడ్ వేయగలిగాం. అలాగే గైబంద, మొరిగూడ, పూసేలి అక్కడ రంగని అంటే మరి చొంపి నుంచి ముందుకెళ్తే డెర్నీ దగ్గర నుంచి ఈరోజు మొరిగూడ వరకు కూడా తార్ రోడ్డు 3,85,00,000తో తార్ రోడ్డు వేయగలిగాం. అలాగే ఈరోజు మరి బస్కి డిపో నుంచి అలాగే వయా కొంత్రియగూడ, కొరగూడ, అలాగే బిజాగూడ వరకు కూడా సుమారు 3.5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయగలుగుతున్నాం. అలాగే మరి గిర్లిగూడ టు వయా పరిసేల 3,95,00,000 రూపాయలతో అది కూడా తార్ రోడ్డు వేయగలుగుతున్నాం. పూసేలి నుండి రంగనిగూడ వయా మరి గైబంద, సిందిపూటు, అలాగే కుంటిరంగని గుగ్గుడులో అందుకోవడానికి అది కూడా సుమారు 4.5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు శాంక్షన్ చేసుకొని అది కూడా పనులు జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్చి నెల లోపల ఇవన్నీ కూడా పనులు పూర్తి అవుతాయని చెప్పి నమ్మకంతో ఉన్నాం. ప్రజలందరికీ శక్తికి మించి మరి కృషి చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు బయట నుంచి తెచ్చుకున్న నిధులే సుమారు 23 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. అలాగే గ్రామ పంచాయతీ నిధులు కూడా అక్కడక్కడ సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు, మంచినీళ్ళు కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. అలాగే మిగిలిపోయి ఉన్న ఒక 3 గ్రామాలు కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఈ నిధులు వచ్చిన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి ఇంకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ ప్రజానికం అందరూ కూడా నాకైతే 5 సంవత్సరాలంతా కూడా సహకరించారు. అలాగే ఇంకా జరగబోయే ఎలక్షన్లో కూడా అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎన్నుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్ని అఖిల పార్టీలు కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమైనా లోటుపాట్లు చిన్నది ఉంటే సర్పంచ్ దృష్టికి, ఎంపీటీసీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.